హలో అండి. మనము ఏం చెప్తూ ఉంటామంటే మగవాళ్ళతో మేము కూడా సమానం అని చెప్తూ ఉంటాం. సో అంతవరకు అలాగే సమానం కూడా తీసుకుంటాం అని చెప్తాం. సమానంగా కూడా అన్ని విషయాల్లో తీసుకుంటాం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం సమానం తీసుకునేది ఏంటంటే చదువులు చదువు ఈక్వల్గా చదువుతున్నాం. అన్ని చోట్ల మనం ఆడపిల్లల్ని అబ్బాయిల్ని ఇద్దరిని ఒకే చోట చదివించడం చేస్తున్నాం. అలాగే మన ఉద్యోగాలు కూడా అలాగే చేస్తున్నాం, వాళ్ళతో పాటు ఈక్వల్గానే చేస్తున్నాం. కానీ మనం పెంచే దగ్గరకు వచ్చేసరికల్లా మనమే ఆడవాళ్ళమే డిఫరెన్స్ చూపిస్తున్నాం. ఎలా అంటే ఆడపిల్లకేమో అన్ని పనులు చెప్తూ ఉంటాం, చేసుకోవాలి, ఆ పిల్ల చేసుకో. కానీ ఇవాళ రేపు సమానం అన్నప్పుడు అబ్బాయిలకు కూడా అలాగే నేర్పాలి. ఇప్పుడు ఎవరింట్లోనైనా చాలామంది చూడండి, అబ్బాయిని ఊడిపించడం, అంటు తోమడాలు ఎప్పుడైనా చేయడం చూసారా మీరు? అమ్మాయిలు చేయిస్తూ ఉంటారు. సో ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే వాళ్ళ రేపు ఫ్యామిలీలు నిలబడట్లేదు. పెళ్ళిళ్ళు చేసినా కూడా పిల్లలు చాలామంది వరకు విడిపోతున్నారు. దానికి కారణం కూడా ఇక్కడ ఇదే. ఎలా అంటే ఆడపిల్ల అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తారు. వచ్చాక ఏం చేస్తారు? అబ్బాయి ఏమో కూర్చొని ఉంటాడు, ఈ అమ్మాయి పాపం పనులు చేస్తూ ఉంటుంది. సో అమ్మాయి అనుకుంటుంది, నేను ఉద్యోగం చేసి వస్తున్నాను, నేను అంతే చదివాను, మరి నాకు చేయాల్సిన అవసరం నాకేంటి, ఇంట్లో పనులు ఒక్కదాన్ని నేను చేయాలా? అబ్బాయిని చేయమంటే అప్పుడు అబ్బాయి ఏమనుకుంటా అంటే నాకు అసలు నేర్పలేదు ఇంట్లో కదా, నాకు నేర్పుంటే నేను ఈక్వల్గా వచ్చి చేద్దునేమో అనే ఆలోచన వాళ్ళల్లో కూడా ఉంటుంది. సో ఇవాళ నుంచి కొంచెం అందరూ కూడా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఒకేలాగా ఇంట్లో ట్రీట్ చేయడం చెయ్యండి. మనం ముందు మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళం మనమే మారాలి. మన దగ్గరే ఉంటుంది ఆ లోటు. ఇప్పుడు చూసారా, ఇంకొకటి, అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు చేశాక అమ్మాయికి కొడుకు పనిచేస్తూ అల్లుడు పనిచేస్తుంటే చెప్తారు కదా, మా అల్లుడు చాలా మంచివాడండి, మా అమ్మాయికి చాలా సాయం చేస్తాడు అని చెప్తాం. అలాగే కొడుకు దగ్గరకు వచ్చేసరికి కోడలికి ఏమైనా పని చేస్తే, చిచి వీడు చూసారా ఆడంగి విధంలా తయారైపోయి మన ఆ కోడల వైపు తిరిగిపోయాడండి మొత్తం అంతా అంట. కానీ మనం చేయాల్సింది ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కోడలైనా కొడుకైనా అల్లుడైనా అందరూ సమానమే. మనకి అందరికీ అన్ని రకాలుగా పనులు నేర్పితే అందరూ హాయిగా అంటే పనులు చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ జీవితం నడుపుతారని నా ఆలోచన. సో ఇవాళ నుంచి కొంచెం ఏమైనా ట్రై చేయండి మార్చడానికి, పిల్లల్ని మార్పు చూపించండి కాస్త ప్లీజ్. ఓకేనా? ఉంటా.